సకల లోకాలకు ప్రభువైన ఆ అల్లాహ్కే స్తోత్రములు. మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ప్రియమైన సోదర సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మన సూరాల అర్థం తెలుసుకుందాం సిరీస్కు మీకు తిరిగి స్వాగతం. ప్రతి ఒక్కరూ సూరాల సందేశాన్ని సులభంగా అర్థం చేసుకునేలా సరళమైన, స్పష్టమైన భాషలో వివరించడమే మా ఈ ప్రయత్నం. ఈ రోజు మనం సూరా అల్ కాఫిరూన్, దీనిని సూరా కాఫిరూన్ అని కూడా పిలుస్తారు, గురించి తెలుసుకుందాం. ఈ సూరా ఆరాధనలో స్పష్టతను, నమ్మకాలను కలపకుండా శాంతియుతంగా కలిసి జీవించడాన్ని గురించి తెలియజేస్తుంది. ఈ సూరా మక్కాలో, ప్రవక్తగారి ప్రచార ఆరంభ దినాలలో, ముస్లింలు ఇంకా అల్పసంఖ్యాకులుగా ఉన్న సమయంలో అవతరించింది. ఖురైష్ నాయకులు కొందరు ఒక ఒప్పందానికి రావాలనుకున్నారు. వారు ఒక ప్రతిపాదన తెచ్చారు. 1 సంవత్సరం మీరు మా దైవాలను ఆరాధించండి, మరో సంవత్సరం మేము మీ దైవాన్ని ఆరాధిస్తాము అని చెప్పారు. మరో మాటలో చెప్పాలంటే, వారు ముస్లింలతో కలిసి శాంతియుతంగా జీవించమని అడగట్లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను అల్లాహ్ ఆరాధనను మరియు ఇతర దైవాల ఆరాధనను పరస్పరం మార్చుకుంటూ కలపమని అడుగుతున్నారు. అల్లాహ్ దీనికి స్పష్టమైన సమాధానం ఇవ్వడానికి సూరా అల్ కాఫిరూన్ను అవతరింపజేశాడు. పరస్పర గౌరవం, కలిసి జీవించడం సాధ్యమే, కాని ఆరాధన విషయాల్లో ఎలాంటి రాజీ ఉండకూడదు. తౌహీద్ అంటే అల్లాహ్ను మాత్రమే ఆరాధించడం అనే విషయంలో ఎటువంటి రాజీకి తావులేదు. మనం సూరాను చదవడానికి ముందు నేను ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఈ సూరా శీర్షికలో కాఫిరూన్ అనే పదం వస్తుంది. ఇస్లామిక్ పదజాలంలో అత్యంత తప్పుగా అర్థం చేసుకోబడిన, భావోద్వేగాలతో కూడిన పదాలలో ఇది ఒకటి. ముఖ్యంగా దీనిని ప్రతికూల సందర్భాలలో విన్న ముస్లిమేతరులలో ఈ అభిప్రాయం ఉంది. కాబట్టి ఈ పదం యొక్క నిజమైన అర్థం ఏమిటో మనం నిజాయితీగా మాట్లాడుకుందాం. అరబ్బీ భాషలో కఫరా అనే మూల పదానికి కప్పడం లేదా దాచడం అని అర్థం. దీని సాహిత్యపరమైన అర్థాలు: దేనినైనా కప్పడం లేదా దాచడం, కృతజ్ఞత లేకపోవడం, లభించిన అనుగ్రహాలను అంగీకరించకుండా దాచిపెట్టడం. పురాతన అరబ్బీలో విత్తనాలను మట్టితో కప్పి ఉంచే రైతును కూడా కాఫీర్ అని పిలిచేవారు, ఎందుకంటే అతను విత్తనాన్ని దాస్తాడు, కప్పుతాడు. ప్రాచీన ఇస్లామిక్ పరిభాషలో కాఫీర్ అంటే సత్యాన్ని లేదా సందేశాన్ని తెలుసుకున్న తర్వాత కూడా దానిని తిరస్కరించే వ్యక్తి అని అర్థం. ఇది కేవలం ఒక దార్శనిక ఆధ్యాత్మిక వర్గీకరణ మాత్రమే. ఇది ఒక జాతిని దూషించే పదం కాదు, ద్వేషపూరిత పదం కాదు, అవమానించే తిట్టు అంతకన్నా కాదు. పరిశుద్ధ ఖురాన్ ముస్లింలను ఇతరులతో దయతో, న్యాయంగా మాట్లాడమని మరియు వివేకంతో, మంచి మాటలతో ఇస్లాం వైపు ఆహ్వానించమని ఆదేశిస్తోంది. ఇస్లాం ప్రజలను 2 ప్రధాన ఆధ్యాత్మిక వర్గాలుగా విభజిస్తుంది: ముస్లిం, దైవానికి లోబడి జీవించేవాడు, మరియు కాఫిర్, దైవాన్ని విశ్వసించనివాడు. ఇది కేవలం మతపరమైన గుర్తింపును వర్గీకరించే ఇస్లామిక్ విధానం. ఇది క్రైస్తవ మతంలో నమ్మకం లేనివారు, నాన్ బిలీవర్ లేదా పాపి, సిన్నర్ అనే పదాలను ఉపయోగించడం లాంటిదే. లేదా కొన్ని హిందూ గ్రంథాలలో వైదిక నియమాలను పాటించని, పరభాషలు మాట్లాడే లేదా ఆర్యావర్తన సరిహద్దుల వెలుపల నివసించే వారిని మ్లేచ్చులు అని, గ్రీకుల కోసం యవనులు అని, ఆ తర్వాత కాలంలో ముస్లింల కోసం తురుష్కులు అని పిలిచిన విధానం లాంటిదే. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే, ప్రతి గొప్ప నాగరికతకు తమ సిద్ధాంత పరిధిలో ఉన్నవారిని, వెలుపల ఉన్నవారిని గుర్తించడానికి ఒక నామకరణ పద్ధతి ఉంది. ఇస్లాంలో కాఫీర్ అనే పదం కూడా ప్రాథమికంగా ప్రాచీన హిందూ ధర్మంలోని మ్లేచ్ఛ, యూదా మతంలోని జెంటిల్ లేదా క్రైస్తవ మతంలోని పాగన్ వంటి పదాలకు ఏమాత్రం భిన్నమైనది కాదు. ఇవి కేవలం గుర్తింపు కోసం ఉపయోగించే మతపరమైన, సాంస్కృతిక వర్గీకరణలు మాత్రమే, ద్వేషించే ఆయుధాలు కావు. ఖురాన్ స్వయంగా సూరా బఖరా ఆయత్ 256లో ఇలా బోధిస్తోంది: మతంలో ఎలాంటి బలవంతం లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో ముస్లింలు, యూదులు మరియు క్రైస్తవులు పరస్పర హక్కులు, బాధ్యతలతో ఒకే రాజ్యాంగం కింద కలిసి జీవించే సమాజాన్ని నిర్మించారు. ఇస్లాం ప్రజలను మతపరంగా వర్గీకరిస్తుంది,
కాని ఆ వర్గీకరణ ఆధారంగా ఎవరిపైనా ద్వేషాన్ని, అవమానాన్ని లేదా అన్యాయాన్ని చూపించడానికి అనుమతించదు. ఇప్పుడు ఈ సూరాలోని ఆయత్ల అర్థాలను తెలుసుకుందాం. ఆయత్ 1. ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్. ఓ ముహమ్మద్! చెప్పు, ఓ అవిశ్వాసులారా! అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను నేరుగా మాట్లాడమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఖుల్ అంటే ప్రకటించండి లేదా చెప్పండి అనే పదం చాలా సూరాలలో వస్తుంది. ఇది దైవిక ఆదేశం. లోకానికి ఏమి ప్రకటించాలో దేవుడు తన ప్రవక్తకు చెప్తున్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాఫిరూన్లను అంటే ఏకదైవ సందేశాన్ని తిరస్కరించిన వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఈ వాక్యం ఎంతో స్పష్టతతో, సూటిగా ప్రారంభమవుతుంది. ఇక్కడ ఎలాంటి దౌత్యపరమైన సంకోచాలు లేవు. అల్లాహ్ చెప్తున్నాడు, వారితో స్పష్టంగా మాట్లాడండి. నిత్య జీవితంలో దీని ప్రాధాన్యత, మీరు మీ నమ్మకాల పట్ల స్పష్టంగా ఉంటూనే అందరి పట్ల గౌరవంగా ఉండవచ్చు. స్పష్టత అంటే ద్వేషం కాదు. అస్పష్టమైన అబద్ధపు ఓదార్పు కంటే నిజాయితీతో కూడిన స్పష్టత ఎంతో మిన్న. ఆయత్ 2. లా ఆబుదు మా తాబుదూన్. మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తాను విగ్రహాలను లేదా ఇతర దైవాలను ఆరాధించనని స్పష్టంగా ప్రకటిస్తున్నారు. నిత్య జీవితంలో దీని ప్రాధాన్యత, విశ్వాసం అంటే కేవలం ఇతరులను గౌరవించడం మాత్రమే కాదు, మన సొంత నమ్మకాలకు కట్టుబడి ఉండటం కూడా. ఆయత్ 3. వలా అంతుం ఆబిదూన మా ఆబుద్. మరియు నేను ఆరాధించే దైవాన్ని మీరు ఆరాధించేవారు కారు. ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అవతలి పక్షాన్ని అంగీకరిస్తున్నారు. మీ దైవాల పట్ల మీకు భక్తి ఉంది. ఇది చాలా నిష్పక్షపాతమైన మాట. ప్రవక్తగారు చెప్తున్నారు, మీ ఆరాధన మీది, నా ఆరాధన నాది. ఈ రెండూ వేర్వేరు. ఇది విభేదాలను అంగీకరించడమే కాని ద్వేషించడం కాదు. నిత్య జీవితంలో దీని ప్రాధాన్యత, నిజమైన గౌరవం అంటే అన్ని మార్గాలు ఒకటేనని నటించడం కాదు. మనం నిజంగా భిన్నంగా ఉన్నామని, అందులో తప్పులేదని అంగీకరించడమే దాని అర్థం. మన ప్రగాఢమైన నమ్మకాలలో మనం పూర్తిగా భిన్నంగా ఉన్నప్పటికీ ఒకరినొకరు గౌరవంగా చూసుకోవాలి. ఈ ఆయత్ పరిణతి చెందిన, నిజాయితీతో కూడిన సహజీవనానికి ఆదర్శం. ఆయత్ 4. వలా అనా ఆబిదుం మా అబత్తుం. మరియు మీరు ఆరాధిస్తూ వచ్చిన వాటిని నేను ఆరాధించేవాడిని కాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖురైష్ ఆరాధనా విధానానికి స్వీకరించరు. నిత్య జీవితంలో దీని ప్రాధాన్యత, కొన్ని సూత్రాలు శాశ్వతమైనవి. ఆరాధన అనేది కేవలం అల్లాహ్కు మాత్రమే చెందుతుందని ఇస్లాం బోధిస్తుంది. ఇది తాత్కాలికమైనది కాదు, జీవితకాల నిబద్ధత. ఆయత్ 5. వలా అంతుం ఆబిదూన మా ఆబుద్. మరియు నేను ఆరాధించే దైవాన్ని మీరు ఆరాధించేవారు కారు. ఈ సూరా నొక్కి చెప్పడానికి ఈ విషయాన్ని మళ్లీ పునరావృతం చేస్తోంది. ప్రతిపాదించబడిన మతాల కలయిక అంగీకారం కాదు. నిత్య జీవితంలో దీని ప్రాధాన్యత. ఈ వాక్యం మనకు ఒక లోతైన సత్యాన్ని బోధిస్తుంది. అందరూ ఒకే గమ్యం వైపు పయనించడం లేదు. ఈ యథార్థాన్ని మనం అంగీకరించాలి. మనం ఎవరినీ బలవంతంగా నమ్మించలేము. ఎవరి హృదయంలోనూ బలవంతంగా విశ్వాసాన్ని సృష్టించలేము. నిజమైన విశ్వాసం అనేది స్వేచ్ఛగా ఎన్నుకోబడాలి, ఒత్తిడితో కాదు. బలవంతపు మతం అసలు మతమే కాదు. ఆయత్ 6. లకుం దీనుకుం వలియ దీన్. మీ మార్గం, మతం మీదే, నా మార్గం, మతం నాదే. ఈ సూరా నమ్మకాల శాంతియుత విభజనతో ముగుస్తుంది. మీ మతాన్ని మీరు అనుసరించండి, నా మతాన్ని నేను అనుసరిస్తాను. ఇది వారితో పోరాడండి అనో లేదా వారిని ద్వేషించండి అనో చెప్పడం లేదు. ఇది చెప్తోంది, మనం ఆరాధన విషయంలో ఏకీభవించట్లేదు, అలాగని ఒకరి మతాన్ని ఒకరం బలవంతంగా స్వీకరించాల్సిన పని లేదు. నిత్య జీవితంలో దీని ప్రాధాన్యత. ఒక వైవిధ్యభరితమైన సమాజంలో మతం విషయంలో లోతైన అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ ప్రజలు ఒకరినొకరు న్యాయంగా, గౌరవంగా మరియు మర్యాదపూర్వకంగా చూసుకోవచ్చు. ఈ సూరా అల్కాఫిరూన్ మన దైనందిన జీవితానికి ఎలా వర్తిస్తుంది? ప్రవక్త ముహమ్మద్
సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సూరా ఖురాన్ యొక్క 4వ భాగంతో సమానమని చెప్పారు. వారు దీనిని ఫజ్ర్, ఉదయం మరియు మగ్రిబ్, సాయంత్రం ప్రార్థనలలో, అలాగే పడుకునే ముందు పఠించేవారు. ఎందుకు? ఎందుకంటే ఇది మన ఆలోచనలను ప్రతిరోజూ సరైన మార్గంలో ఉంచుతుంది. ప్రతి ఉదయం మరియు ప్రతి సాయంత్రం ఒక ముస్లిం ఇలా ప్రకటిస్తాడు: నేను ఎవరో నాకు తెలుసు. నేను ఎవరిని ఆరాధిస్తున్నానో నాకు తెలుసు. ప్రపంచం ఇచ్చే తాత్కాలిక ఆఫర్లకు, రాజీలకు నేను లొంగిపోను. మీరు ఎవరైనా సరే, నేను మిమ్మల్ని గౌరవిస్తాను, కాని మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం నా ఉనికిని, నా నమ్మకాన్ని కోల్పోను. మనమందరం కలిసిపోయేలా, రాజీ పడేలా, అందరూ కంఫర్టబుల్గా ఉండటం కోసం మన లోతైన నమ్మకాలను తగ్గించుకునేలా నిరంతరం ఒత్తిడి తెచ్చే ప్రపంచంలో మనం జీవిస్తున్నాము. సూరా అల్-కాఫిరూన్ ఆ ఒత్తిడికి వ్యతిరేకంగా నిలబడుతుంది. కోపంతోనో లేదా అహంకారంతోనో కాదు, ప్రశాంతమైన, దృఢమైన, గౌరవప్రదమైన స్పష్టతతో. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 1400 సంవత్సరాల క్రితం ఈ ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఆయనకు సంపద, అధికారం మరియు ప్రజాదరణ ఆఫర్ చేయబడ్డాయి. కానీ ఆయన సత్యాన్నే ఎంచుకున్నారు. మీ నమ్మకం ఏదైనా కావచ్చు, మీ మార్గం ఏదైనా కావచ్చు, ఈ సూరాలో మీకోసం ఒక గొప్ప పాఠం ఉంది. మీరు ఎవరో తెలుసుకునే ధైర్యం, ఇతరుల ఉనికిని గౌరవించే వివేకం, మరియు మీకంటే భిన్నంగా ఉన్నవారితో కలిసి శాంతియుతంగా జీవించే సంస్కారం. అల్లాహ్ మనకు విశ్వాసంలో దృఢత్వాన్ని, మాటలలో వివేకాన్ని మరియు ప్రజలందరితో దయతో ప్రవర్తించే గుణాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. మీకు మా కంటెంట్ నచ్చితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మీకు మా ధన్యవాదాలు. జజాకల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.